దోమలతో కప్పలతో అయినా సరే సినిమా తీసి హిట్ కొడతా. 10 సినిమాల్లోకి 10 సినిమాలు ఫ్లాపులు తీస్తా. కానీ ఆ హీరోతో మాత్రం సినిమా చేయను. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో నేను సినిమా చేయను అని చెప్పాడు ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఆ హీరో పేరు అల్లు అర్జున్. అసలు గొడవ ఏంటి అంటే, మగధీర సినిమా చేసినప్పుడు అల్లు అరవింద్ గారు సినిమా ప్రొడ్యూసరు. గీతా ఆర్ట్స్లో వచ్చింది అది. బాహుబలి సినిమా షూటింగ్లో మగధీర సినిమా షూటింగ్లో రాజమౌళి గారు ఎలా నమ్మి అంత డబ్బు ఖర్చు పెట్టానో తెలియదు, కానీ చాలా వరకు నాకు అప్పులు అయ్యాయి, రాజమౌళి చాలా ఖర్చు పెట్టించాడు అని చెప్పాడు. కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే చిరంజీవి గారి కొడుకు కాబట్టి, రామ్ చరణ్ కాబట్టి సినిమా మార్కెట్ అయ్యింది, లేకపోతే మార్కెట్ అయ్యేది కాదేమో, డబ్బులు వచ్చేవి కూడా కాదేమో అని అల్లు అరవింద్ గారు నోరు పారేసుకున్నారు. అంటే ఒక మెగా ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ని నేను, నాలాంటి పెద్ద ప్రొడ్యూసర్తోనే రాజమౌళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాడు అనే ఉద్దేశంతో అల్లు అరవింద్ గారు మాట్లాడడం వల్ల రాజమౌళి గారికి మండింది. అప్పుడే చెప్పేశాడు రాజమౌళి, చాలా ఇంటర్వ్యూస్లో చాలా సింపుల్గా చెప్పేశాడు, నా శక్తి కొద్దీ నేను ఈగనో దోమనో బలినో పెట్టేసి సినిమా చేస్తా, కమెడియన్ని కూడా హీరోని చేస్తా అనే ఉద్దేశంతో మాట్లాడాడు. అలాగ మాట్లాడే ఈగ అని పేరు పెట్టి దానికి సంబంధించి కథ రాసుకొని మంచిగా ఎలివేట్ చేసుకుంటూ ఒక సింపుల్గా నార్మల్ హీరో నానిని పెట్టేసి సినిమా హిట్ చేశాడు. అంతేనా? మర్యాద రామన్న సినిమా సునీల్, అప్పటికి సునీల్ గారు ఒక కమెడీని హీరోగా పెట్టి కథలో బలం ఉంది, నా దర్శకత్వంలో బలం ఉంది అని నిరూపించాడు జక్కన్న. కాబట్టి నేను ఏది ఎలాగైనా చేయగలను, అది నా టాలెంట్ మాత్రమే, డబ్బు చూసి కాదు, మెగా ప్రొడ్యూసర్లని కాదు అనే ఉద్దేశంతో ఇంకెప్పుడు అల్లు అరవింద్ పేరు కూడా రాజమౌళి గారి నోటి వెంట రాకపోవడానికి కారణం ఇదే. అందుకే కంట్లో నలుసు కూడా ఒక్క సెకను మన ప్రయాణం ఆపేస్తుంది. ఎక్కడికైనా వెళ్తుంటే కంట్లో నలుసు పడితే ఆగిపోతాం. చాలా చిన్నది కావచ్చు, కంట్లో నలుసు చాలా చిన్నది కావచ్చు, కానీ మన ప్రయాణాన్ని ఆపేస్తుంది. కారులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా ఆగి చూసుకుంటాం. దెబ్బ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈస్ రాజమౌళి గారు. డబ్బు ఉందని మెగా ప్రొడ్యూసర్ అని తప్పు.